జై బాలయ్య. ఓం భీం క్రీం క్రోం క్రోం ఐస్ క్రీమ్ క్రోం క్రోం భీం బూం బూం కం క్రీం అక్రమ సంబంధం అయస్కాంత అయోమయ. ఓం భీం క్రీం అట. లేదురా, సామంత్ మూవీస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రు. ఓ కామెడీ సిరీస్ బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. కొత్త కొత్త వాళ్ళు కానీ బాగా చేస్తున్నారు. కంటెంట్ కూడా కొత్తగా అనిపిస్తుంది కొంచెం. నేను స్టేటస్ పెడుతున్నాను, షేర్ చేస్తాను కూడా. అవునా, కొత్త కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తానే కదా బిగినర్స్ కి కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. అవునవును. అట్లా ఎట్లా ఇట్లా దొడ్డికెళ్ళారా డబ్బే డబ్బా పడేసాను. తిరగమంత పెట్టి ఊరిలోనా. అవునా, మరి ఏ డబ్బా వారి మరి డబ్బా లేదురా, వెళ్ళిపోతాను. ఎటు? చెన్నై. నీదే వ్యాపారం మళ్ళీ కూడా మరి చేద్దాం, అలవాటు అయిపోయింది. అవునా, నీదే మజా ఉంది మరి. సరిపోయింది. తీసుకెళ్తాను రా, ఇది నువ్వు. ఓ అద్దరా వ్యాపారం నీది కానీ. కానివ్వండి. ఇక్కడే చేస్తాను. అందుకే నువ్వు దొడ్డుకు వచ్చినావు. లేదు, వంశీకి ఫోన్ చేద్దామంటే ఆడ అసలు కొన్ని ఫోన్ కలవట్లేదు, వానికి అడ్రస్ లేదు, ఏం లేదు. అక్కడ నేను ఈవినింగ్ వెళ్ళాం కదా అక్కడ నుంచి, వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే ఆడు సిగ్నల్ లేదంటుంది, స్విచ్ ఆఫ్ అంటుంది. ఆడు నాకు చెప్పకుండా ఏం పని చేయడు కానీ మరి ఏం పత్త అయిందేమో. దూరేడేటే బతకనేరా మమ్మల్ని. ఇక ఆడ అత్తే తప్ప విషయం తెలియదు మనకు. ఎటు పోయిండో ఏం సంగతి అంది. ఫోన్ చేయలేకపోయినా మనకి మరి. చేయలేదురా, చెయ్యాలి. ఈవినింగ్ చేసి చెప్దాం అనుకుంటున్నా, రేపు వెళ్ళిపోతాను కదా. పడకపోతే పడడానికి కూడా లేదురా, రావడం అంతడు. ఇక్కడ దాంతో ఒక ఆంటీ ఉంది కదా ఆడుతోనే. అవునా, అది వదలదు. నీ అంటేనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మన వ్యాపారం కాదురా, ఆడదే వదిలేసే. మరి నువ్వు వెళ్ళిపోతే మరి నీ ఆంటీ సంగతి ఏంటి? ఆంటీ పరిస్థితి ఫోన్ చేస్తుంది లేరా, తగలించేతను. జోరుంది నీదే మరి ఎట్ చేద్దాం. అయినా కొంచెం అవాయిడ్ చేద్దాను అంతే. దానికి మరి అవసరానికి ఉన్నారు కదరా ఆడ అయిపోయాక మళ్ళీ అప్పుడు సెర్చ్ చేసుకుంటాం. ఇంకెవరైనా నీలాంటి మహానుభావులకు దండేసి దండం పెట్టాలా. మరి ఎట్ చేద్దాం. ఆడి ఇంకా అంతేలే వంశీ, మీరిద్దరు సేమ్ ఒక బ్యాలెన్స్ అవుతారు. ఒక తరాజు లేసి అటు ఇటు అంటే బరబ్బర్ అవుతారు మీరు. బ్యాలెన్స్ తోకోలాగా అంతే మరి. సిగ్గులేంచాను మన నీదే మజా ఉంది కదా. ఒరే మన వంశీ ఉన్నాడు, ఆడు పొద్దు నుంచి ఫోన్ లేపుతాడు, మన లేపుతాడు, బారకాచి ఉరుకుతాడు. ఇటెందుకు ఉరుకుతున్నావు నువ్వు? ఇంకేమైనా కాదు, మనం చెప్పకుండా పోతారా నీకు? దీనికి ఎన్ని గుండెలు లేడు మనిషేనా? ఏం రా అపసోపాల పడుతున్నావు? మాకు చెప్పకుండా పొద్దు నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఫోన్ లేపకుండా ఇప్పుడు గురుకుతాను. వాకింగ్ చేద్దాం, రన్నింగ్ చేద్దాం, ఎంత ఫాస్ట్ గా. మీరు వాకింగ్ రన్నింగ్ మరి ఎటు 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 పోదాం? కూర్చున్నాం. ఎందుకు? కొన్ని ఏమన్నా నీళ్లు బిల్లు ఉంటే కాదు, ఏమైంది? అంకుల్ వస్తుండారా? ఏ అంకుల్ రా? మోసత్తుందానికి కాదు. అంకుల్ కాదు, ఆంటీ లైన్ అయితే ఒక అర్థం ఉంది, అంకుల్ లైన్ అయితే. అరే కాదురయ్యా, మరి కూర్చుందాం ఎటు అటు పోదాం, అటు కూర్చుందాం రా. సాట్లో ఏం చేస్తావురా? వీడు ఇంతగానో భయపడుతుంది. ఏదన్నా పెంట చేసి కంపది ఎవరైనా కనిపించాం కానీ గిచ్చారు. ఏమైందిరా? వాకింగ్ చేస్తున్నావా, రన్నింగ్ చేస్తున్నావా? ఏమైంది అసలు? పొద్దున ఆంటీ పెంట పెట్టిందిరా. ఆంటీ దగ్గరికి నువ్వు నాకు చెప్పకుండా పోతావా నువ్వు? అరే చెప్పకుండా కాదురా, ఫోన్ చేసింది. ఏ ఆంటీ? నల్లికుట్టెల్లయ్యా. అరే భార్య ఖతర్నాక్ ఉంటది కదా, ఆడేదిరా అట్లా నల్లిగుండు లేకుంటాడు. అందుకేరా నన్ను పిలిచింది అది. ఇది కూడా పాయింట్. అయితే మొగ్గుడు డ్యూటీ చేస్తాడు కదా, డ్యూటీ పక్కన పెట్టు. మరి పోంగా ఒకటి దోస్తున్నాడు, ఆడొకటి గంగలు పెట్టిన తెలియదారని. అరే నాకే ఫోన్ చేసి జల్దీ రమ్మన్నదా? జల్దీరా, అంకుల్ 2 days వరకు రాడు అన్నాను. ఇక పండగ అనుకున్నావు, పండగ. అరే ఏం కాలేదు రాడా. మరి గింత దమ్ వస్తుంది. కొంచెం సబరోట్. ఏమైందంటే ఇట్లా ఆంటీ ఫోన్ చేసింది మా పొద్దుగల. ఫోన్ చేయంగానే
వెళ్ళిపోయినా ఇట్లా అంకులు లేడు, ఊర్లో లేడు, 2 రోజులు పండగ అనుకున్నావు ఇక 2-3 రోజుల వరకు రాడు అని కళ్ళలో ఆనందం చూడు. అరే చెప్తా ఇన్నుర్రా, చెప్పు అదే మాకు కావాలి. సామాన్యుడు అర్థమవుతుంది ఇన్నుర్రా. చెప్పు జల్దీ. వెయిట్ చెప్తా రైట్. కానివ్వండి కానివ్వండి. అయితే ఆంటీ ఫోన్ చేసింది మా ఆ. అంకుల్ 3 రోజుల దాకా రాడన్నా మా. ఇక సుకూన్ అనుకున్నా, పోయినా పోయినావుగా? గోడ దునికేసిన. అవునా? కూడా ఇట్లా ఫట్ ఫట్ గడిగేసి వెళ్ళిపోయినామా. అమ్మా ఎంజాయ్. గోడ దునికి పోయినామా. పోయిన తర్వాత ఆంటీ మెల్లగా డోర్ ఓపెన్ చేసింది మా. అంకుల్ లేడు లోపల. చెప్పు చెప్పు. చెప్తా ఇన్నురా, ఇన్నురా. రసికుడు. కొడుతున్నావురా ఇన్నురా. చెప్పు చెప్పు. ఆనందం. ఇక్కడ అంకుల్ వస్తున్నా. రాడు కానీ చెప్పు. ఆయన అంకుల్ లేడు కదా, ఊరు పోయినా కదా అటు. చెప్తా ఇను మామ, ఇదే ట్విస్ట్ ఉంది మామ పెద్దది. అయితే లోపలికి వెళ్ళిన మామ, ఆంటీ డోర్ తీసింది మామ. డోర్ తీయగానే ఎంటర్ అయినా. ఎంటర్ అయిన తర్వాత అప్పుడు సలార్ మ్యూజిక్. అయ్యా నా బాధ ఇన్నుర్రా. అయితే ఆంటీ దగ్గరకు వచ్చింది మామ. నేను దగ్గరికి పోయినా, ఆంటీ దగ్గరకు వచ్చింది. ఆంటీ దగ్గరకు వచ్చింది. చెప్పు చెప్పు. దగ్గరికి వెళ్ళా దగ్గరికి వెళ్ళినా మామ. ఇట్లా దగ్గరకు పోగానే ఆంటీ చెప్పు చెప్పు చెప్పు. ఆంటీ ఏం చేసింది, మెల్లగా పక్కకి తీసుకెళ్ళింది మామ. పక్కకి తీసుకెళ్లేసరికి చెప్తా. పక్కకి తీసుకెళ్ళి పాయింట్కి రా. పక్కకి తీసుకెళ్ళగానే మేమేం చేసినామంటే గేట్ కి లాకేలే మామ, డైరెక్ట్ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయేసరికి బెడ్ దగ్గరికి పోయినామో లేదో అంకుల్ డోర్ ఓపెన్ చేసి మా బ్యాగ్ మర్చిపోయాడు మా. నాకు ఏడుపు వస్తుందిరా. బ్యాగ్ కోసం వచ్చిండు. కవర్ చేసావు కదా, లైట్ పోయిందో ఫ్యాన్ పోయిందో రిపేర్ చేయడానికి వచ్చిన ఆంటీ నేను పట్టుకొని ఉన్నా మామ. నేనే బెటర్ రా. పక్కింటి ఇటు ఏడుంటాడు, పక్కింట్లో అయిపోయా తేడా పొద్దున్న పాసిపోయిన మొగం ఏడు. అయితే ఆంటీ పట్టుకొని ఉన్నా మామ. పట్టుకొని ఉన్నాగానే పట్టుకున్నావా? పట్టుకున్నామా. అరే ఓపెన్ కథం ఇట్లా అంకుల్ వచ్చిండా. ఫీలింగ్ ఫీల్ అయితే బాగుంది. నవ్వుతాడు. ఇంకోటి మా ఓపెన్ అంకుల్ వచ్చిండు కదా. అంకుల్ రాగానే ఏం చేసినా ఇక ఐదు ఎక్కేస్తాడు అనుకున్నామా. చెక్కెత్తే బాగుండు, చెప్పకుండా పోయినా అంకుల్ కాదురా. ఆ చెక్కుడు మనము చెప్తే బాగుంటుంది, చూస్తుంటది. అయితే కథ దీనికి ఎక్కినాక దానికి ఎక్కుతాడు. ఇట్లా అంకుల్ ఇట్లా రాడ్ లేపిడు మామ. ఇట్లా నల్లి కూట్లాడు గంతగానం చేసిండా. అరే ఆడు ఆడదాని ఉరక రాకపోయి నురికిండు మా. నాదే నీడదాకా ఇంత ముట్టు ముట్టు ఇంత పెద్ద కడుపు లేదా, 9 నెలల కడుపు లెక్క. ఆడు వీడు చెప్పే సీన్ కు వాడు చెప్పే యాక్షన్ సింక్ అయితే లేదు మా. నిజమాడు ఇట్లా దొబ్బేసి ఇట్లా సందులోకి ఉరికొచ్చిన గోడ మీకలు పడ్డామా. మాడి ఈడన్నా దెబ్బలు తాకినాయి, పక్క తినిపోయినట్టున్నాయి కదా. అరే దెబ్బలు రాకపోయినాయా? ఘోరంగా రా ఆంటీల జోలికి పోతారు. కానీ మళ్ళా ఆంటీ ఫోన్ చేస్తుందేమో. ఈయనకి సిగ్గులేం జన్మ. రంగమ్మ నైట్ ఫోన్ చేసి మా నేను రమ్మన్నది. ఇగో ఇప్పుడు నా విషయం చెప్పు. రంగమ్మ దగ్గర నేను ఫోన్ కుక్కని పోతాను, పడకపోతాను మిమ్మల్ని. రంగమ్మ తీసుకెళ్తాడు, తీసుకెళ్లి బయట వచ్చి లోపలికి వస్తాడు. ఇగో నేను ఒక ప్లానింగ్ ప్రకారం చేసిన. ప్లానింగ్ లేకుండా పోయిండు, పగడబంది ప్లాన్ తో దొరకకపోతుండే. పెద్ద అరుగకపోతే చెక్కేస్తాను వేండు, చెక్కించుకొని వచ్చిండు. అంటే ఆంటీ పిలిచిందని మంచిగా నేనేమన్నా చేస్తా అనుకున్నాము. నేనేమన్నావు నువ్వు? పోతా పోయినావు, చెక్కించుకొని వచ్చినావు. అందుకే నేనేమన్నా ఆరాటం కన్నా ఆలోచన ముఖ్యం. ఏం ముఖ్యం? ఆలోచన. అదేదో పోరాటానికి కాకుండా పకడ్బందీకి వెళ్ళాలా. ఏమంటారు రమేష్ మామ? ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో. ఆంటీ చివరికి ఏమని చెప్పిందా? ఆంటీ చెప్పే ఆప్షన్ లేదేమో. అరే కాదు రాడికెళ్ళి పారిపోయేస్తా అంటే నాకేం చెప్తాదిరా. ఉరికి కొట్టిండే దెబ్బ. ఇంటికి అయిన తర్వాత మా అయ్యకి చెప్పిన తర్వాత చెక్కేస్తారు మా. నాది నేయకి చెప్తాడంటావా? ఇప్పుడు నీకు దృష్టి చెప్పమంటావా? పుస్తకాన్ని ఊర్లో పంచాయతీ పెడితే పంచాయతీ పెద్ద మనిషి మన
నేను చెప్తాను ఇప్పుడు పాయింట్ చెప్తాడు. ఒకవేళ నువ్వు వాడికి పోయిన విషయం అంకుల్ కి చెప్పిన అనుకో, ఆ నల్లిగుడ్డ చెప్పిన అనుకో మీ అయ్యకిన ఆయన చేతి పోతుంది. ఎట్లా చెప్పన్నా చెప్పు. అంటే ఈయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నా కొడుకుని రమ్మన్నదాన్ని కొడుకు మీ అయ్య కాలర్ ఎగిరేసుకుంటాడు మామ. కాలర్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు బయట చెప్తా అని మనం పోతే కదా మామ అని పేర్లు నాకు అట్లని. నువ్వు మగాడ్రా బుజ్జి కాదురా. కాదు మేము దానికన్నా మేము దెబ్బలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇది దెబ్బలు కాదు మామ, దీని ఏమంటారు షబాష్ కొడుతున్నాం. షబాష్ మన ముగ్గురులో లేదురా, నువ్వు మా ముగ్గురులో కల్లా నంబర్ 1 సూపర్ వెళ్ళినాం ఎగ్దాం. కాదు మరి మా ఆడు చెన్నై పోతారట, ఈడ సెట్ అవుతలేదు అని చెప్పేసి. కాదు చెన్నై లాంటి మంచిగా ఉంటారా, తెల్ల తెల్ల అంటే వాటర్ పడతాయిరా, ఆంటీ వాటర్ ఉంటుందిరా. ఈ వాటర్ కన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆంటీ దగ్గర పోతాను. మరి పోంగ పొద్దున్న నుంచి నీకు ఫోన్ చేస్తాను, సిగ్నల్ లేదు అన్నావు. అంటే ఈడ సిగ్నల్ కట్ చేసి అడగలు ఆన్ చేసినావా? అరే అట్లా కాదు మామ, నేను ఫోన్ ఏం చేసిన తెలుసా, ఫోన్ తీసుకోపోయి ఇట్లా గోడ దునికినామా, ఫోన్ కింద పడ్డది. అందుకే డిస్ప్లే పోయింది. ఫోన్ అంత హడావిడిలో కూడా ఫోన్ తెచ్చినావా? అంటే ఫోన్ జేబులో పెట్టుకున్నామా అప్పుడే. కింద పడ్డా జేబులో పెట్టుకున్నావా? ఫస్ట్ గోడ దొరికినప్పుడు మా కాదు. మరి ఒక్కసారి గుర్తేసిందా మా ఇద్దరు గురించి? అంటే ఒక్కసారి అన్న మీరు నాకు తెలియకుండా ఎప్పుడు వేర్రా దాని దగ్గర. పోలే, మేము పోదాం అనుకునేటప్పుడు పోయినావు, చెక్కించుకొని వచ్చినావు. అంటే ఒక్క మాత్రం క్లారిటీ చెప్తున్నా మామ, ఒకవేళ ఈ అంకులు దొరికితే ఈయనకి మనకేం సంబంధం లేదు. మేము అప్పుడు నేను అప్పుడు ఏం చెప్తా తెలుసా అంకుల్ కి, ఈడు నన్ను లోపల తీసుకో ఇడ్చబెట్టిర్రు. ఫస్ట్ నాకన్నా ముందు ఆంటీ దగ్గరకు వచ్చింది వీళ్ళిద్దరు. ఈడు మునగకుండా మన ముంచుతాడట. ఈడు మునుగాడు, నువ్వు మునుగుతావు, మమ్మల్ని కూడా ముంచుతావా? అంతేరా, అంతే. స్నేహం పేరుతో మోసం చేసే నువ్వు ఒక మంచోని వేలే. కానీ ఇది కరెక్ట్ కాదు మామ. ఏందిరా? ఇగో ఒకటే కంచంలో తింటాం, ఒకటే దాని దగ్గరికి పోతాం. కాదు, ఏం చేసినా కూడా కలిసి చేస్తాము. ఇంత ముఖ్యమైన పని డోర్ బయట అంటే ఇప్పుడు ఆన్ ఫిగర్ దగ్గరకు పోతే నేను కాపాడుంటా, నీ ఫిగర్ దగ్గరకు వస్తే ఆడు కాపాడుంటాడు, నా ఫిగర్ దగ్గర వస్తే మీరు ఇద్దరు కాపాడుంటారు. అండర్స్టాండింగ్ ఉన్నది. ఈ అండర్స్టాండింగ్ లా అంటే అది కాదురా, ఇది పద్ధతి కాదు. ఇది ఇద్దరు కలిసి నన్ను వేసుకుంటుర్రేంద్రా? ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కానే కాదు. నువ్వు చేసావు, ఇంకా మేము ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాం కాబట్టి మా ముందు వెళ్ళడం వల్ల కనిపించాం, బతికించాం. లేదంటే ఇంతకు ముందు ఎన్నెన్నో చేసి ఉన్నాను. ఎంత మంది దగ్గరికి వెళ్ళావు చెప్పు, మాకు తెలియకుండా చెప్పు చెప్పు రాధికా చెప్పు. సరిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళలేమో. ఇది ఇంటి పక్కన ఆంటీ కాబట్టి మీకు ఫోన్ చేస్తే ఇక అంత దూరంకి వెళ్ళి కాదు. నీ ఇంటికి నా ఇంటికి 2 అడుగుల దూరం, నా ఇంటికి ఆ ఇంటికి ఆన్ దగ్గర కూర్చొని టైం పడుతుంది. ఓకే, ఒక లెక్క ప్రకారం చెప్పాలి కదా, 2 అడుగులే తత్తాం రా. లేదు మామ, ఇప్పుడు వీడి పొద్దున చెంబు పట్టుకుని బాత్రూమ్ పోయిండు. నేను పోయింది బాత్రూమే, బ్యాంకాక్ కాదు. ఆడికి వెళ్ళి వచ్చేదాకా నువ్వు ఆంటీ దగ్గరికి. అమ్మా, ఈయనకి ఇంత గ్యాప్ ఇస్తే చాలా దూరిపోతాడు. ఆంటీ ఏం చేసిందంటే, అంకుల్ 3 రోజుల దాకా రానన్నాడు కదా, రాననేసరికి మంచి ఒక మధ్యాహ్నం దాకా అట్లా 3 రోజులు రాదని చెప్పాడు కదా, చెప్పింది కదా. ఒక రోజు వాడికి, ఒక రోజు నాకు, ఒక రోజు నీకని ఇది లేదా? అరే మీరెలా ఉన్నారా బాబు? ఆంటీరా, అందరము సమానం సర్దుకోవాలరా. అండర్స్టాండింగ్, కలిసికట్టుగా పని చెయ్యాలి. ఇప్పటి నుంచి కలిసికట్టుగా చేద్దాం. ఇప్పటి నుంచి అవసరం లేదు, దొరికినావు మమ్మల్ని కాదు. దొరికితే దొంగ, దొరకకపోతే రాదు అన్నట్టు అట్లా అయిపోయింది సామెత చూడిగా. మరి నేనేం చేయలేరా? ఏమోరా, వేస్ట్ రా, ఇది దోస్తం లేక లేదు. కాదురా, ఒకప్పుడు స్నేహం అంటే ఇదేరా. అలాంటి సినిమా చూసి నేర్చుకోవాలరా. ఈడు స్నేహానికి ఇచ్చే గౌరవం లేదురా. ఇంట్లో 100 రూపాయలు తెచ్చైనా సరే ముగ్గురము సమానంగా సర్దుకుంటారా. మరి అలాంటి ఫ్రెండ్స్ రా మనము. అయినా నీకు ఎలా అనిపించింది రా ఒక్కడే వెళ్ళాలని? సరే రా, తప్పైంది, ఇప్పుడు ఏం చేద్దాం రా? అయిన తప్పని ఎవరు సరిదిద్దలేడుగా. చెప్తా మంచిగా. అరే మామ రమేష్, ఇది ఇప్పుడు మాత్రం అబద్ధం ఆడుకుంటే క్లారిటీగా చెప్పు. మొత్తం క్లారిటీగా చెప్పేస్తామా? మీ దగ్గర నేను దాస్తామా? నువ్వు
ఆంటీలనే సెట్ చేసుకున్నావా లేకపోతే ఆ అమ్మాయిని కూడా సెట్ చేసుకున్నావా? అంటే నిజాయితీగా చెప్పు, లేకపోతే ఆ అంకుల్ కాదు మేము చెప్తాం ఇద్దరం కలిసి. అంటే అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నావురా? కాదు, నువ్వు మనిషివా మానవ మృగానివా? వేసేసాడు. మాకు తెలియకుండా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి చెప్పు. చాలా. ఇప్పుడు పేర్లు కావాలమ్మా మీకు? చెప్పు చెప్పు. చెప్తామా నువ్వు చెప్పేది పేర్లే మామ. సరే చెప్తాము. ఉమ్. వైష్ణవి అంటే వైష్ణవి అంటే వాళ్ళ బిడ్డ ఉన్నది చూడగా తెల్లగా ఉంటది, వాళ్ళ కూతుర్రా? ఇంటర్ సెకండ్ ఇయర్. అరే తల్లి పిల్ల. మళ్ళా ఇంకా మన గల్లీలో లాస్ట్ ఇల్లు ఉంటది చూడు మామ, పెంకుటిల్లు. ఇవ్వాలరా. లాస్ట్ ఇల్లు పెంకుటిల్లు ఉంటది, సీన్ కనోళ్ళు ఇంటి వెనక. బుక్ మీద మచ్చ ఉంటది. రైట్ రైట్ రైట్. రైట్ ఆంటీ మామ. మళ్ళా ఇప్పుడు పోర్ల లిస్ట్ కి వస్తే మన జెడ్పీ స్కూల్ దగ్గర ఒక పోరు ఉంటది చూడు మామ, ఇంకా జెడ్పీ స్కూల్ దగ్గర సమోదుల సైడ్ రైట్ ఆడొకటి మామ, గౌట్ కాలేజ్ పక్క నీ ఆన్పూర్ ఏరియా కదా అది. వదిలేసాడు. ఆ ఏరియాలో ఇంకున్నారు మామ. ఇంకా నీకు తెలియదు. రైట్ స్వప్న మామ. రే అది స్వప్న నా ఫిగర్ రా. అవులే నీదామా? అరే ఇడు 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 ఎట్లా తయారవుతుండ్రా ఇంత గలీజ్ కానీ లెక్క. రే బేవర్స్ ఎదవా అది. నా పోర్రా రే. గయా నాకు తెలియదు నమ్మక ద్రోహి. కానీ సప్న రాజేష్ గారితో ఉండేగమ్మా, అందుకే రా వదిలేసిన. వదిలేసినావు గారా? మరి నేను బోట్ల తప్పేమన్నా ఉందో చెప్పు. తప్పేం లేదు కానీ చెప్పకుండా పోయినామనే బాధరా. పంపిస్తుండే కదా నిన్ను కదా దాన్ని పైకి. ఇంత కాదా మా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓకే ఓకే మామ. అయితే ఇంకా ఇంకా సుప్రియ మామ. అబ్బా సప్పట్లు అది ఆన్ ఫిగర్. నేను నీదారా? బతికిచ్చావురా. నేను నాశనమైన పర్లేదు, నా పక్కనోడు బాగుపడద్దు. అరే ఈయనకి బ్యాంకుల కాంటాక్ట్ లేకన్నా అమ్మాయిల కాంటాక్ట్ ఎక్కువ ఉన్నాయి కదరా ఈయన ఫోన్ లా. గుడ్ బై. ఎవరికి రా ఫోను? ఎవరికిరా? హట్టయ్యాడేమో మామ. అరే ఇంకా పోరు గురించి అట్ట అవుతారామో. కానీ సుప్రియ వేరేతో మాట్లాడడం కూడా చూసినాం కదా మనం. అదేడే అంటావా? ఏమోరా చెప్పలేం. అరే సారీ మావ, నీ పిల్లని తెలియదు మావ. కానీ అయినా సుప్రియకి ఫస్ట్ నువ్వు కాకుండా ఇంకొకటి ఉండే మా. అరే రాజుగారు లేకుండానారా? అది నేనేరా. నువ్వుండే నీది ముందు, రాజుగాడు కూడా ఉండే. డబుల్ గేమ్. అరే నిన్నే అనుకున్నాం మనం లవ్ చేయొద్దు, అమ్మాయిల సోకద్దు, ఆంటీల సోకద్దు, ఏమద్దని. మన ఇద్దరం నిగ్రహంగా ఉన్నాం. ఈడే నిగ్రహాన్ని కోల్పోయి జరైతే విగ్రహం అయిటాడు. లాస్ట్ కు ఇగో చూడు, నువ్వు నేను లవ్ చేసిన పోరి ఎవరు లవ్ చేస్తుందని వదిలేసిన బ్రేకప్ చెప్పినా దాని గురించి నాకు అవసరం లేదు. మొత్తం దగ్గరికి అయితే పోతున్నావు. అరే బాయ్ పోరిన అవసరం లేదు నాకు. ఆరా బాయ్ సిగ్గుండాలరా. కానీ రంగంతో పోతున్నావు. నువ్వు అన్నావు సప్న అని. సప్న నా స్వప్నంలోకి వెళ్ళిపోయింది. అంటే కళ తదాస్తు. నేను ఇక ఆంటీ గురించి అంటే నువ్వేమన్నావు? సుప్రియ లవ్ చేసినావా? సుప్రియ కాకుండా నీకు ఇంకా వేరే లేరు? ట్రూ లవ్ అన్నావు మావ నువ్వు. అబ్బా ట్రూ లవ్ గురించి ఇటు చెప్తాను రా. నాకు ఏడుపు వస్తుందిరా. ఈయన ఇంటి పక్కకున్న ఆంటీ దగ్గరికి రోజు పోతాడు, మళ్ళీ ఈడు మనకు చెప్తుండు పద్ధతి మాట. అయినా రే ఇప్పుడు మనం నిన్న ఫిక్స్ అయినాం కదరా, ఆంటీలద్దు అమ్మాయిలద్దు ఏమద్దని. అరే మనం అనుకున్న కట్టుబాటును మొత్తం మీరు కాలదన్నుతుర్రా. ఇది కరెక్ట్ కాదు. ఈడేం చేసిండు మావ? అరే మనం ఫిక్స్ అయింది నిన్న. పోయినా మనం ఇద్దరం మేము ఎట్టుకోలే. నువ్వు అది వదిలేసాయి. ఎక్కడికి వెళ్ళా సరే మన ముగ్గురు వెళ్ళాలి. 12 గంటల దాకా ఏమైనా చేద్దాం అనుకున్నాం. మేము 11 గంటలకు ఇంటికి వచ్చి వన్నాం. నువ్వు మాకు చెప్పకుండా పొద్దున 8 గంటలకు ఎట్లా పోతావు? కానీ పోయినా కానీ జస్టిస్ చౌదరి న్యాయం కావాలి. ఏం చేయలేమా? చెయ్యు చేయకపో. తీసుకెళ్ళాలి మమ్మల్ని. నువ్వు పాలలో విషం వేసినాక ఇప్పుడు పాలని విషమే, తాగకుండా విషం అంటారా ఇట్లని. ఇప్పుడు నువ్వు విషం రా. నువ్వు ఒళ్ళంతా మానవ విషాన్ని నువ్వు ఎందుకైనా డేంజర్. ఇప్పుడు తీసుకెళ్తారా డైరెక్ట్ అంకుల్ దగ్గర? ముగ్గురు అంకులద్దు ఆంటద్దు చాలు. అరే పా ఆంటీ దగ్గర